సో జనరల్ గా ఎక్కువ డైరీ ఫామ్లలో కొంచెం దూడలు ఎక్కువ చనిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అవును, మేము కూడా ఫేస్ చేస్తాం. ఎందుకు అట్లా జరుగుతుంది? మీ ఎక్స్పీరియన్స్ అంటే దానికి ఓవర్కమ్ చేసారా మీరు? ఓవర్కమ్ ఇట్లాంటి జరుగుతుంటది అంటే ఎప్పుడో ఒకసారి అవుతుంటాయి. కానీ అంటే మేము అంటే దానికి ఒక ప్రోటోకాల్ లాగా పెట్టుకున్నాం. అంటే డెలివరీ అయ్యాక సో దూడకి ఏం కేర్ తీసుకోవాలి, సో మదర్ కి ఏం కేర్ తీసుకోవాలి, సో ఇది దూడకి ఏ రోజు ఏమేమి చేయాలి అనేది మేము ప్రాపర్ గా చేస్తుంటాం. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఈయనగానే మెయిన్ ఏంటంటే దాంట్లో దాని బొడ్డుకు కొంచెం ఆవు నాకడం వల్ల ఇన్ఫెక్షన్ రావడం, బొడ్డు వాడడం, దాని వల్ల చనిపోవడం, అదొక ఇష్యూ. సో దాన్ని మేము ఏం చేసామంటే ఇంకా టించర్ ఐడిన్ తో దాన్ని క్లీన్ చేసుకొని, సో ఇంకొకటి మేము ఆవును దూడను సపరేట్ చేస్తాం. ఎందుకంటే ఇన్ని ఆవులతో అన్ని దూడలు మెయింటైన్ చేయాలంటే అలా చాలా మొగయి కూడా ఉంటాయి. సో అది మనకు ఫైనాన్షియల్ గా అది వైబుల్ కాదు కాబట్టి నేను ఇంకా అది క్లోజ్ చేసేసి ఏది ఇన్నా కూడా అదే రోజు సపరేట్ చేసేస్తాం. ఇప్పుడు బయట ఫారిన్ లో పెద్ద పెద్ద వాళ్ళు ఎలా చేస్తున్నారో అదే వాటికి బాటిల్ ఫీడింగ్ చేసేస్తాం. ఓన్లీ ఫీమేల్స్ ఉంచుకొని వాటికి బాటిల్ ఫీడింగ్ చేసేసి మాకేంటంటే పక్కా తెలుస్తుంది. అంటే ఇనిషియల్ ఫస్ట్ 1 month మేము 1.5 లీటరు అలా మెయింటైన్ చేస్తాం. స్లోగా దాని గ్రోత్ ని బట్టి 3 months వరకు మేము ఎక్కడ కూడా వాటికి ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ ఇవ్వం. ఎందుకంటే వాటికి మామూలుగానే వాటికి 4 అర్రలు అని అంటారు, దాని పొట్టలు 4 ఉంటాయి కాబట్టి సో అందులో హ్యూమన్ మొత్తం డెవలప్ కావాలంటే దానికి 3 months టైం పడుతుంది. సో అప్పటి వరకు చాలా మంది ఈ లోకల్లో రైతులంతా చేసే మిస్టేక్ ఏంటంటే పుట్టగానే దానికి ఏం చేస్తారంటే అది ఒక 10 days తర్వాత మెల్లగా దాని ముందు పచ్చిగడ్డి కానీ ఏదో ఒకటి వేస్తా ఉంటారు, మేతలు పట్టిస్తుంది చేస్తారు. కానీ దానివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు మెల్లగా పొట్ట కూడా దిగుతుంటది. ఎందుకంటే దానికి పొట్ట మొత్తం డెవలప్ అవ్వదు. సో డెవలప్ అవ్వకముందే మనం ఈ గడ్డి ఇవ్వడం వల్ల అది అలాగే పేరుకుపోతుంటది కింద. సో ఇప్పుడు చాలా వరకు దూడలలో పొట్టలు దిగినాయి అంటే మనకు చాలా మంది ఏంటంటే నట్టల మందు పోయండి తగ్గిపోతుంది అంటారు, కానీ దానికంటే మెయిన్ మిస్టేక్ గడ్డి తినిపించడం. సో ఫస్ట్ ఒక 3 నెలల వరకు గడ్డి తినిపి 3 నెలల వరకు ఓన్లీ మేము ఏంటంటే పర్ డే 2.5 liters to 3 liters వరకు ఇస్తాం. అంటే 3 months పోయే వరకు. ఎట్ ద సేమ్ టైం ఒక 15 days తర్వాత చిన్నగా పిల్లెటు దాన కొంచెం అలవాటు చేస్తాం. ఓన్లీ దాన పాల మీద మాత్రమే 3 months ఉంచుతాం. సో 3 months తర్వాతే అవి కొంచెం పెద్ద దూడలతో కలుపుతాం. అప్పటి వరకు సపరేట్ గానే ఉంటాయి. ఇప్పుడు మీరు అక్కడ చూస్తే అక్కడ అవి చిన్న దూడలకు సపరేట్ గానే ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఆ పెద్ద వాటిలోకి వెళ్ళిపోతుంది. పార్టీషన్ చేసి పెట్టుకున్నాం. సో అట్లా కేర్ తీసుకున్నందుకు కొంచెం మొటాలిటీ తగ్గుతుంది. స్టిల్ హెచ్ఎఫ్ ఏంటంటే ఇప్పుడు మనం ఇంకొకటి ఏం చేస్తామంటే మంచి క్వాలిటీ తీసుకోవాలని చెప్పి మనం ఇప్పుడు నేనైతే ఏబిఎస్ వాళ్ళది మంచి చెమ్మని వాడుకుంటాం. మంచి దూడలు రావాలి. అది బ్రీడ్ పెరిగిన కొద్దీ అది కూడా మనకి ఇబ్బంది అవుతుంది. ఏంటంటే తట్టుకోవడం, దూడలు తట్టుకోవడం, మళ్ళీ దానికి తోడు సీజన్ కూడా. అంటే సపోజ్ కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి, అప్పుడు కూడా దూడలు సిక్ అవ్వడము, లేదంటే బాగా చలి పెట్టినప్పుడు మనము దాని కేర్ తీసుకోకపోతే అప్పుడు కూడా చనిపోవడం, అలాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయి. కానీ అవి చాలా వరకు ఓవర్కమ్ చేస్తాం. ఫస్ట్ లో 1-2 లాస్ అయ్యాక ఇంకా అది ఎందుకు అవుతుంది అనేది మేము చూసుకొని చేస్తాం.